కరుణామయుడ కృపామయుడ జాలిగల దేవానికి స్తోత్రం తండ్రి. ఈ ఆరాధన ఆది నుండి ప్రభా అంతవరకు ఆశ నడిపించండి. పాటల ద్వారా నీ నామన మహిమపరచబడిన మీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. ఆరాధన ప్రభా మీ పాద సన్నిధానం మాకు వస్తాం తండ్రి. మీరే ఆశీర్వదించి జీవించి నీ నామన మహిమపరచమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నామో పర్లేదు తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం.
కాండము 26వ అధ్యాయము 1-13 వరకు చదువుకుంటాము. మీరు విగ్రహము చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమానుగా బొమ్మలు కానీ నిలువ పెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాత్రిని మీ దేశమును నిలుపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు అనుసరింపవలెను. నా పరిశుద్ధ మందిరము స్థానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవహించవలెడల మీ వర్షకాలంలో మీకు వర్షమిచ్చును, నీ భూమి పంటలనిచ్చును, నీ పొలములో చెట్లు ఫలించును, నీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీకు నూర్పు సాగుచును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించవలెను. ఆ దేశములో నేను మీకు క్షేమముగా చేసేదను. మీరు పడుకొనేటప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోకి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమేదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీరు 5 100 మందికి తరిమెదరు, 100 మంది 10,000 మంది తరిమెదరు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూడును. ఎలాగనగా నేను మిమ్మల్ని కటించెదను. మీరు సంతానమిచ్చి మిమ్మల్ని విశ్రాంతింప చేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువైచి ఉన్నారు. పాత కలిగిన ధాన్యములను తినదరు. కొత్తది వచ్చెను, పాతది మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్య ఉండెదను. మీ యందు నా మనసు అహస్యపడదును. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉండెను. మీరు నాకు ప్రజలై ఉన్నారు. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు చదివిన వాక్యము లేవికాండము 26వ అధ్యాయము. ఈ 26వ అధ్యాయంలో 46 వాక్యం ఉంటుంది. ఈ 46 వాక్యంలో 2 విధమైన కార్యం చెప్పబడినది. ఒకటి దేవుడి యొక్క ఆశీర్వాదం. 4వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు ఆశీర్వాదం గురించి రాయబడినది. 14వ వాక్యం నుండి 46వ వాక్యం వరకు శాపం గురించి రాయబడినది. ఈ 46 వాక్యంలో 4 సారి నా మాటకు మీరు లోబడకపోతే, నా మాట వినకపోతే 7 మిమ్మల్ని శిక్షిస్తాను అనేసి దేవుడు చెప్పిన 1వ వాక్యం నుండి 3వ వాక్యం వరకు చదివితే దేవుడు చెప్పిన ఆజ్ఞ అక్కడ రాయబడింది. ఇది లేవికాండంలో 26వ అధ్యాయంలో ఉండే కార్యం. సరే, ఇప్పుడు దేవునికి ఆశీర్వాదం గురించి నేను మీకు చెప్తాను. అది ఏమేమి ఆశీర్వాదం అంటే ఇంచుమించు ఒక 20 ఆశీర్వాదం చెప్పబడి ఉండాలి. వర్షం కురిపిస్తాను, భూమి తన పంటను పండిస్తాను, మాను తన పండ్లను ఇస్తుంది, ద్రాక్ష చెట్టు తన పండ్లను ఇస్తుంది, కొత్త ధాన్యం వచ్చే వరకు పాత ధాన్యమని మీరు తింటారు, నెమ్మదిగా పడుకొని నిద్రపోతారు, మీ దేశంలో సమాధానం కలగ చేస్తాను, మీ దేశంలో ఖడ్గం ఉండదు అనేసి ఇలాగా ఒక 10 ఇంచుమించు 20 ఆశీర్వాదాలు చెప్తున్నాను. శాపం ఏమనంటే మీకు వర్షం రాదు, మీ హృదయంలో వేదన దుఃఖం ఉంటుంది, మీకు జ్వరం వస్తుంది, తెగులు వస్తుంది, తృప్తిగా భుజించినా మీకు తృప్తి ఉండదు. ఇలాగా ఇంచుమించు ఒక 30 తెగులు గురించి అక్కడ శాపం గురించి దేవుడు చెప్పినాడు. ఎందుకు దేవుడు ఆశీర్వాదమును
శాపములు చెప్పినాడు అనేసి మనం అనుకోవచ్చు. మనకు చేతుల్లో వేలు ఉండాలి, మన కళ్ళును మనము మూసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. అదే వేళలో మన కళ్ళును పోడ్చుకోవచ్చు. కరెంటు ఉంటుంది, కరెంటును మనము మంచిదానికి ఉపయోగం చేసుకోవచ్చు. కరెంటు కమ్మిలు చేయి పెడితే షేక్ కొడతారు. అగ్గి ఉండాలి, మంచిదానికి మనము ఉపయోగం చేసుకోవాలి. దాంట్లో వేలు పెడితే కాలిపోతారు. కాబట్టి అదేవిధంగా దేవుడు కూడా మనకు ఆశీర్వాదములు శాపమును మనకు ముందర పెట్టినాడు. మనం ఆశీర్వాదం తీసుకునేది, శాపం తీసుకునేది మన చేతిలోనే ఉండాలి. ఇప్పుడు ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఏమి చేయాలి అనేసి దేవుడు 1వ వాక్యం నుండి 3వ వాక్యం వరకు చెప్పినాడు. అది ఏమంటే, ఫస్ట్ కార్యం, విగ్రహములను స్వరూపములను మీరు చేయకూడదు. రెండోది, బొమ్మలను మీరు పెట్టుకోకూడదు. మూడోది, చెక్కబడిన రాయిను నమస్కరించేదానికి మీ దేశంలో మీరు పెట్టకూడదు. నాలుగోది, విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. ఐదోది, పరిశుద్ధ స్థలం గురించి మీరు భయభక్తి కలిగి ఉండాలి. ఆరోది, దేవుని ఆజ్ఞలో మనం గైకొని నడుచుకోవాలి. ఈ 3 వాక్యంలో 6 విధమైన కార్యం దేవుడు చెప్పాడు. ఈ 6 విధమైన కార్యములు మనం చేసేటప్పుడు ఇంచుమించు చెప్పబడిన 20 ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 కార్యములు మనం చెప్పి, మనం విగ్రహములు పెట్టుకొని, స్వరూపములు పెట్టుకొని, విగ్రహాలను చేసుకొని, బొమ్మలు పెట్టుకొని, చెక్కబడిన రాయిను మనం నమస్కారం చేసేది మన దేశంలో పెట్టుకొని, విశ్రాంతి దినమును మనం పాటించకుండా, మందిరానికి పోకుండా, ఆరాధన చేయకుండా, దేవుడి పరిశుద్ధ స్థలమును, దేవాలయములో మనం భయభక్తి లేకుండా నడుచుకుంటే, దేవుని ఆజ్ఞను మనం గైకొని నడుచుకోకపోతే ఇంచుమించు 30 శాపములు చెప్పబడిన ఆ కార్యములంతా దేవుడు మన పైన రప్పిస్తాడు. కాబట్టి దేవుడి ప్రేమరా, మనము దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం గైకొని నడుచుకునేటప్పుడు దేవుడు చెప్పిన ఆశీర్వాదమును మనం పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండో, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37వ వాక్యం మనం చదువుకుంటాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వాక్యం. అనగా ఆ దేశము గురించి చెడు సమాచారము చెప్పిన మనుషులను యెహోవా సన్నిధిని తెగులు చేత చెంపపోయింది. దేవుడు మోసే దగ్గర చెప్పినాడు. మోసే 12 గోత్రములో 12 మందిని పిలిచి కనాన్ దేశానికి పంపు, వాళ్ళు పోయి తిరిగి చూసుకొని రమ్మని చెప్పు అని దేవుడు చెప్పాడు. మోసే అదేవిధంగా 12 గోత్రములో 12 మనుషులు పిలిపించి పోయి కనాన్ దేశం ఎలా ఉంటుంది, ఆ మనుషులు ఎలా ఉంటారు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని చూసుకుంటూ ఉన్నాడు. 12 మంది పోయినారు, 40 రోజులు తిరిగినారు, చూసినారు, తిరిగి వచ్చినారు. దాంట్లో 10 మంది చెడు కార్యములు చెప్పినారు, చెడు వర్తమానం చెప్పినారు. ఆ దేశమే బాగా ఉంటుంది, ఆ మనుషులు రాక్షసుల్లాగా ఉంటారు. వాళ్ళు ముందర మనం మిడతల్లాగా ఉంటాం. వాళ్ళ దగ్గర మనం యుద్ధం చేసేది కాదు. ఆడపై చనిపోయేదానికంటే ఈడ చనిపోతే మేలు, లేదా 5 దేశంలో చనిపోతే మేలు అనేసి చెప్పినారు. ఆ చెడు వర్తమానం చెప్పే లోపల ఆ సంఘస్థులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ చనుకుంటా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు, 5 దేశాన్ని తిరిగిపోవాలంటారు. ఒక ఇద్దరు మాత్రం మంచి వర్తమానం చెప్పారు, కాలేబు, యోగస్సు. కానీ వాళ్ళు చెప్పిన మాటకు ఎవరు సెవి వదలలేదు, ఎవరు వినలేదు. మెజారిటీ వచ్చి 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మాటనే విన్నారు, భయపడతారు. కాబట్టి సంఖ్యాకాండం 14:37 వాక్యంలో ఆ సంఘస్థులు బాధపడే విధంగా, సంఘస్థులు సనుకుండే విధంగా చెడు కార్యములు చెప్పిన 10 మంది పైన తెగులు వచ్చి చనిపోయినారు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి దేవుని ప్రేమల ఒక తెగులు ఎందుకు వస్తుందంటే, సంఘస్థులను, దేవుని ప్రేమలను మనం బాధ పెట్టేటప్పుడు, వాళ్ళకి విశ్వాసం రాకుండా అవిశ్వాసం వచ్చే విధంగా చేసేటప్పుడు,
వాళ్ళు చదువుకుంటే విధంగా మనం చేసేటప్పుడు తెగులు వస్తాయి. వాళ్ళు దేవుడు చెప్పిన మాట పైన నమ్మకం పెట్టారు. దేవుడు కనాను దేశంలో ఇస్తానన్నాడు. ఆ మాటను వాళ్ళు నమ్మలేదు, విశ్వాసం పెట్టలేదు. కాబట్టి వాళ్ళు మనుషులు చూసి భయపడిపోయినారు. కాబట్టి వాళ్ళపై తెగులు వచ్చి అరణ్యంలోనే చనిపోయినారనేసి దేవుని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి మనం అలా ఉండకుండా ఒక మంచి మాటలు చెప్పేవాడు, విశ్వాసం వచ్చే విధంగా మాట్లాడేవాళ్ళుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం, సంఖ్యాకాండం 16:46. సంఖ్యాకాండము 16:46 చదువుకుంటాం. అప్పుడు మోషే, నీవు త్రుపాతిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వెయ్యముగా సమాజమునందుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టేదని అహరోనుతో చెప్పగా. ఇక్కడ ఏమైందంటే మోషేతో ఆరోనుకు విరోధంగా కోరాహు, తాతాన్, అబీరామ్ అనేవాడు తిరుగుబాటు చేస్తారు, ఎదురించి మాట్లాడుతున్నారు. మీరే నాయకులుగా ఉండాలన్నా, మీరే మా పైన అధికారం చెల్లించాలన్నా, మీరు చెప్పే విధంగా మేము చేయాలన్నా, దేవుడు మీ దగ్గర మాత్రం మీతో కూడా మాత్రం మాట్లాడతాడా, మాతో కూడా దేవుడు మాట్లాడా, కాబట్టి మేము కూడా నాయకులుగా ఉంటాము, మేము కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తాం అనేసి వాడు వివాదాలు చేస్తున్నారు. అప్పుడు వెంటనే మోసే దేవుడి సన్నిధానం అటే సాగిలపడిపోయి ప్రార్థన చేస్తాం. దేవుడు చెప్పినాడు మోసేలే, రేపు వాళ్ళందరూ రమ్మంచారు, నేను ఎవరిని ఎన్నుకుంటా, నేను ఎవరినో నాయకుడుగా సేవకుడుగా ఎన్నుకున్నానో వాళ్ళు తెలియపరుస్తాను అని దేవుడు చెప్పినాడు. అదేవిధంగా మోసే వాళ్ళందరూ రమ్మన్నాడు. ఆ కోరాదు, తాతాన్, అబీరామ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు ఒక 250 మంది బలశాలను కూడా పిలుచుకుని వచ్చినారు, సపోర్ట్. అందరూ వచ్చి నిలబడ్డారు. దేవుడు చెప్పినాడు మోసే దగ్గర, మా ఇశ్రాయేలు ప్రజలంతా దూరం వెళ్ళిపోమని చెప్పుకున్నాడు. అందరూ దూరం వెళ్ళిపోయినారు. ఆ కోరాలు, తాతాన్, అబీరాము 250 మంది ఉన్నారు. వెంటనే ఆ టైంలో ఆ భూమి నేల చీలిపోయి ఆ కోరాలు, తాతాన్, అబీరామ్ వాళ్ళు కుటుంబీకులు అందరూ అట్టే లోపల వెళ్ళిపోయారు, చనిపోయారు. దానిని చూసి వాళ్ళతో కూడా వచ్చిన 250 మంది భయపడి పారిపోయినారు. అప్పుడు దేవుడి సన్నిధానం నుండి అగ్గి బయలుదేరి వాళ్ళు 250 మందిని కాల్చి వేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ భయం వచ్చేసింది. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. మరునాడు వచ్చిన సంఘస్థులు, ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చినారు. మోసే ఆరోను చూసి, మోసే ఆరోను మీ వలనే వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు సావుకు మీరే కారణం అనేసి సనుకున్నారు, విరోధంగా మాట్లాడినారు. అప్పుడు ఏమైందంటే దేవుడి సన్నిధానం నుండి తెగులు బయలుదేరింది. తెగులు అంటే వ్యాధి, రోగము బయలుదేరింది. ఆ రోగము, తెగులు పోయి 14,700 మంది చనిపోయారు. అప్పుడు మోసే ఏం చెప్పినాడంటే ఆరోను పిలిచి, ఆరోన్ చాలా మంది చనిపోతున్నారు, వెంటనే ధూపం తీసుకొని పోయి వాళ్ళ మధ్యలో నిలబడి ప్రాయచిత్తం చేయి, పాప క్షమాపణ అడుగు అనేసి మోసే ఆరోనుకు చెప్పి పంపించినాడు. ఆరోను పరిగెత్తుకొని పోయినాడు. చనిపోయిన వారికి, ప్రాణంతో ఉండేవాళ్ళకి మధ్యలో ఆరోను నిలబడి అక్కడ పాప క్షమాపణ, ప్రభువా ఈ ప్రజలు తెలియకుండా పాపం చేశారు, ఈ ప్రజలు తెలియకుండా మాట్లాడుతున్నారు, వీళ్ళ పాపను క్షమించండి, ఈ తెగులు ఆపివేయండి అనేసి ఆరోను ప్రాయశ్చిత్తం చేసి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ తెగులను ఆపివేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు తెగులు వచ్చింది?
ఇశ్రాయేలు ప్రజలందరూ మోసేకు ఆరాధనగా సనుక్కున్నారు కాబట్టి తెగులు వచ్చి 14,700 మంది చనిపోయారు. కాబట్టి మనము దేవుడి సేవకులకు విరోధంగా మాట్లాడేటప్పుడు నేల చీలిపోయి ప్రాణంతోనే వాడు లోపల వెళ్ళిపోయినారు అనేసి విన్నాము. రెండోది, వాళ్ళకు కొంతమంది సపోర్ట్ చేసేదానికి 250 మంది వచ్చినారు, వాళ్ళను అగ్గి కాల్చివేసింది అనేసి విన్నాము. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలంతా వచ్చి మోసే ఆరుని విరోధంగా సనుక్కున్నారు, వాళ్ళ సావుకు మీరే కారణం, వాళ్ళు చనిపోయింది మీ వలన చనిపోయినారని చెప్పినారు. కాబట్టి 14,700 మంది తెగులు వలన చనిపోయారు. ఈ కాలంలో కూడా తెగులు వలన ఎంతో మంది చనిపోతూ ఉంటారు. అని కారణం మనల్ని మనము పరిశోధించుకోవాలి, మనల్ని మనము ప్రాయచిత్తం చేయాలి, పాప క్షమాపణ అడగాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు తెగులను ఆపివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినములో ఈ కరోనా వైరస్ వలన ఎంతో మంది చనిపోయే సమయంలో కాలంలో నేను మీకు చెప్పే ఆలోచన ఏమంటే ఒక 5-6 కార్యం నేను చెప్పాను. ఒకటి, ఈ కాలంలో మనం ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. రెండవది, మనం ఎక్కువ బైబిల్ చదువుతూ ఉండాలి. మూడవది, మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. నాలుగవది, మనం దేవుని సన్నిధానంలో ప్రాయశ్చిత్తం అంటే మనం చేసిన పాపము, మన దేశంలో ఉండేవాళ్ళు చేసిన పాపం అంతా దేవుని సన్నిధానం చెప్పి ప్రాయశ్చిత్తం అంటే పాప క్షమాపణ అడగాలి. తర్వాత ఉండేవాళ్ళు లేని వాళ్లకు సహాయం చేయాలి. ఈ విధమైన కార్యములు మనం చేసేటప్పుడు అది దేవుడికి ప్రియమైన కార్యం కాబట్టి మనం చేసే ప్రార్థన ఆలకించి దేవుడు ఆ తెగులను ఆపివేసి దేవుడు మనలందరినో ఆశీర్వదించి దీవించి రక్షించి నడిపించేందుకైన శక్తిమంతుడుగా ఉంటాడు. సర్వోన్నతుడా, జీవం గల దేవా, శక్తిమంతుడా, మీకే స్తోత్రములైనా. నేను స్వస్థపరిచి యెహోవా అని చెప్పిన దేవానికి స్తోత్రులు తండ్రి. యెహోవా రఫానికి స్తోత్రులు తండ్రి. తండ్రి, ఆరాధన ఆది నుండి అంతవరకు ఆశ నడిపించిన తండ్రికి స్తోత్రములు తండ్రి. ఈ దినంలో కరోనా వైరస్ వలన ప్రభా ఎంతో మంది ప్రభా వ్యాధి వలన బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళందరూ స్వస్థపరచము. ఆ కరోనా వైరస్ వలన ప్రభా ఎంతోమంది భయపడుతున్నారు తండ్రి, వాళ్ళకుండే భయము తీసివేయండి. కరోనా వైరస్ వలన ప్రభా ఎంతోమంది చనిపోయినారు, వాళ్ళ కుటుంబంలో ఆదరణ సమాధానం కలగ చేయండి ప్రభా. ఈ కరోనా వైరస్ ఎవరికి రాకూడదనేసి ఎంతోమంది ప్రభా గవర్నమెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, సచివాలయాలు పనిచేసేవాళ్ళు ఇంకా ఎంతోమంది ప్రభా ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. రాత్రి పగులుగా వాళ్ళు కూడా ఆరోగ్యం, సంతోషం, సమాధానం కలగచేయండి ప్రభా. స్తోత్రం. అదేవిధంగా కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకు ప్రభా రాత్రి పగులు ప్రభా ప్రాణ త్యాగం చేసి ప్రభా డాక్టర్లు, నర్సులు అంతా ట్రీట్మెంట్ ఇస్తున్నారు తండ్రి. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి సంతోషంగా నడిపించేవాడు తండ్రి. స్తోత్రం. వాళ్ళు కూడా కాపాడండి ప్రభానికి స్తోత్రం తండ్రి. ప్రభా సంఘస్థులందరూ ప్రభా మేము కలిసి, దేవుడి సేవకులందరూ, దేవుడి బిడ్డలందరూ కలిసి మేము ప్రభా పాప క్షమాపణ అడిగి నేను చేసిన పాపను క్షమించండి, మేము చేసిన పాపను క్షమించి ప్రభా దేశం ఉండేవాళ్ళు చేసిన పాపంతో క్షమించి ప్రభా ఈ కరోనా వైరస్ను ప్రభా తీసివేసి కరోనా వైరస్ రోగమును ప్రభా స్వస్థపరిచి ప్రభా అందరూ ప్రభా ఆశీర్వదించి దీవించి నడిపించి నామన మహిమపరచని స్తోత్రం. అందరూ కలిసి ప్రభా మీ సంఖ్యలో ఆరాధన చేసి స్తుతించి నామన ఘనపరిచి మీకు భయపడి మీకు లోబడి మీకు ప్రేమైన బిడ్డలుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నామా పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంధించుము, నా అంతరంగమా సమస్త పరిశునామను సంధించుము. నా ప్రాణమా యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్.